చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వీటిని మోస్ట్లీ యూజ్ చేస్తూనే ఉంటాం. మరి వీటి బిజినెసెస్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళకు ఉన్న మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చి ప్లస్ ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్స్, రియల్ టైమ్ ఏపీఐ అండ్ అడ్వాన్స్డ్ వాయిస్ మోడల్స్, మెడికల్ మోడల్స్ అండ్ ఈ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగే వీళ్ళు ఓల్డ్ మోడల్స్ ని ఒక టైం తర్వాత రిమూవ్ చేసేస్తారు. అండ్ ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్స్ లో, జెమినీ గూగుల్ ప్లాట్ఫామ్స్ లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ఇంకా ఆంథ్రోపిక్ ఏఐ ఏజెంట్స్ ని చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఇంకా చాట్‌జీపీటీకి వీక్లీ 400 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇంకా ఇందులోనూ మన ఇండియన్స్ చాట్‌జీపీటీకి సెకండ్ లార్జెస్ట్ కస్టమర్స్. అండ్ జెమినీకి మంత్లీ 750 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఈ గూగుల్ ఎకో సిస్టమ్ లో జెమినీని ఇంటిగ్రేట్ చేయడం, ఇమేజ్ జనరేషన్ అండ్ నార్మల్ సర్చింగ్ లో గూగుల్ ఏఐ ఓవర్ వ్యూస్ వీటి ద్వారా జెమినీని చాలా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆంథ్రోపిక్ ఏఐ ఏజెంట్స్ ఎగ్జాక్ట్ బిజినెస్ కస్టమర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ రెవెన్యూ ఓపెన్ ఏఐ కొంచెం ఎక్కువ ఉంది. అలాగే ఆంథ్రోపిక్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇంకా ప్రెసెంట్ అయితే ఈ 3 కంపెనీస్ కి ప్రాఫిట్స్ రావడం లేదు. అండ్ ఎక్స్పర్ట్స్ అయితే ఆంథ్రోపిక్, జెమినీ నెక్స్ట్ 2 or 3 years కి ప్రాఫిటబుల్ అవ్వచ్చు అని చెప్తున్నారు. లేట్ ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్, కంప్యూటింగ్ పవర్ వీటి కోసం చాలా స్పెండ్ చేస్తున్నారు. ఇంకా చూడాలి వీళ్ళు ఇంకా ఏ టూల్స్ రిలీజ్ చేస్తారు, ఏఐని యూస్ చేసుకుని ఎంత ప్రాఫిట్స్ జనరేట్ చేస్తారో అని. అండ్ మీరు ఎక్కువ ఏ టూల్ ని దేనికోసం యూస్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.